జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించిన చింతమనేనిపై కేసు నమోదు చేయాలని ఏపీయూడబ్ల్యూజే నాయకులు పోలీస్ యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేశారు. ఏలూరు జిల్లాలోని చింతలపూడిలో ఈ నెల 5వ తేదీన జరిగిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సభ కవర్ చేసేందుకు వెళ్లిన సీనియర్ జర్నలిస్టులు కేఎస్ శంకర్రావు, రమణరావులపై దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దురుసుగా ప్రవర్తించి సెల్ ఫోన్లు లాక్కోవడాన్ని ఏపీడబ్ల్యూజేఎఫ్ తీవ్రంగా ఖండించింది. మంగళవారం సంఘం అత్యవసర సమావేశం జరిగింది. జర్నలిస్టులు తమ విధులు తాము నిర్వహిస్తున్నామని చెప్పినప్పటికీ వినకుండా వారి సెల్ ఫోన్లు లాక్కుని ధ్వంసం చేయడం దుర్మార్గమని, భవిష్యత్తులో ఇటువంటి చర్యలు జరగకుండా చింతమనేనిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సమావేశం కోరింది. మీడియాపై దాడులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యం కనబడుతుంది. అటు అధికార పక్షం కానీ ఇటు ప్రతిపక్షం కానీ ప్రధానంగా మీడియానే టార్గెట్ చేస్తుంది. మీడియాకి సభల దగ్గర కనీస వసతులు ఏర్పాటు చేయకపోయినప్పటికీ వార్తలు కవర్ చేస్తున్న విలేకరులపై అసంబద్ధంగా దాడులు చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు లాక్కోవడం కానీ, కెమెరాలు పగలగొట్టడం కానీ, కెమెరాలు లాక్కోవడం కానీ, భౌతిక దాడులకు పాల్పడడం కానీ ఇలాంటివి ఎక్కువగా పెరుగుతున్నాయి. నిన్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చింతలపూడి పర్యటనలో సీనియర్ జర్నలిస్టులపైన చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి యూనియన్లకు అతీతంగా అందరూ స్పందించి దీనిపై స్పందించాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు దీనిపై ఎస్పీ గారికి ఫిర్యాదు చేస్తాం. వెంటనే చింతమనేని ప్రభాకర్ జర్నలిస్టులకి క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. జర్నలిస్ట్ సోదరులారా, మరి మీ అందరికీ తెలుసు, నిన్న ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారు చింతలపూడి పర్యటనకు వచ్చిన సందర్భంలో మరి మన జర్నలిస్టు సోదరులపైన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసినటువంటి దాడిని మనం అందరం తీవ్రంగా ఖండించాలి. ఇందులో యూనియన్లకు సంబంధం లేకుండా జర్నలిస్టులంతా ఐక్యతతో మరి మనం అందరం ముందుకెళ్ళాలి. ఇటువంటి దాడులు మొన్న అధికార పక్షం చేసింది, నిన్న ప్రతిపక్షం చేసింది. ఏ పార్టీకైనా మనమే టార్గెట్ అవుతున్నాం కనుక మనం చాలా నిజాయితీగా మనం నిస్వార్థంగా పనిచేస్తున్నప్పటికీ వాళ్ళ విషయాల్లో మనం జోక్యం చేసుకున్నప్పటికీ మనపై దాడులు చేస్తూ ఉన్నారు. మరి వచ్చేది ఎన్నికల సీజన్ కనుక మరింతగా ఇటువంటి దాడులు ఉధృతమయ్యే అవకాశం ఉంది. ఇటువంటి ప్రమాదాలను మనం ముందే పసిగట్టి ఇటువంటి అరాచక శక్తుల్ని మనం ఐక్యంగా ఎదుర్కోవాలి. ఏ రాజకీయ పార్టీ అయినా మనకు సంబంధం లేదు, ఏ రాజకీయ పార్టీతో మనకు వివాదాలు లేవు, ఎటువంటి సంబంధాలు లేవు, స్నేహ సంబంధాలు లేవు. మనం కేవలం వృత్తి ధర్మం నిర్వహిస్తున్నాం. ఈ వృత్తి ధర్మం నిర్వహించే క్రమంలో మనపై అనుచితంగా దాడులు చేసేటువంటి ఆ సాంప్రదాయాల్ని ఆ పార్టీ అగ్రనేతలు కూడా ఖండించాలి. దాన్ని మనందరం కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి. అందుకోసం మనం అవసరమైతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన నిర్వహించాలి. అందుకు యూనియన్లకు అతీతంగా మనమంతా ఒక్కటవ్వాలని మీ అందరినీ కోరుతూ మరి ఇప్పుడు జిల్లా ఎస్పీ గారి దగ్గరికి మనం వెళ్ళి గౌరవ ఎస్పీ గారికి వినతిపత్రం ఇచ్చి మనం బాధలు చెప్పుకొని వద్దామని ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. నా పేరు నా పేరు కె బాలశౌరి, మరి సూర్య పత్రిక బ్యూరో, ది పైనీర్ ఇంగ్లీష్ పత్రిక బ్యూరో.